దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూలై 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను, ఆరోగ్యం నుంచి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచని, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథము 16 నుండి 18 అధ్యాయములు. 16వ అధ్యాయము. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకని నడతలన్నయు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. దేవోక్తి పలుకుట రాజు వశము, న్యాయం విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు. న్యాయమైన త్రాసును, తూనికరాలను యెహోవా యొక్క ఏర్పాటులు. సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను. రాజులు దుష్టక్రియలు చేయును హేయమైనది. నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియులు. రాజు క్రోధము మరణదూత, జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును. రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వానమబ్బు. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందరపెట్టును. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండిగాడు మిత్రభేదము చేయును. బలాత్కారి తన పొరుగు వానిని లాలన చేయును, కాని మార్గములో వానిని నడిపించును. కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదవులను బిగపట్టువాడే కీడు పుట్టించువాడు. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము. 17వ అధ్యాయము. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండని ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చేయును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచుకొనును. వెండిని మోస తగినది, బంగారునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బేదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. లంచము దృష్టికి మాణిక్యము వలె ఉండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పితములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక గద్దింపు మాట లోతుగా నాటును. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టి వాని వెంట క్రూరదూత పంపబడును. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖ పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కలహారంభము నీటిగట్టున పుట్టు ఓట, వివాదము అధికము కాకమునుపు దాన్ని విడిచిపెట్టుము. దుష్టుల నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయములు.
బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించుటకు సొమ్ముండనేలా, వానికి బుద్ధి లేదు కదా. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. తన పొరుగువానికి జామీను ఉండి పోటపడువాడు తెలివి మారినవాడు. కలహప్రియుడు దుర్మార్గప్రియుడు, తన వాకిండ్లు ఎత్తుచేయువాడు నాశనం వెదుకువాడు. కుటిలవర్తనుడు మేలు పొందడు, మూర్ఖంగా మాట్లాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటకే దుష్టుడు ఒడిలో నుండి లంచం పుచ్చుకొనును. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కనులు బూదిగంతములలో ఉండును. బుద్ధిహీనుడకు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును, తన్ను కనిన దానికి అట్టివాడు బాధ కలుగజేయును. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. 18వ అధ్యాయము. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానం రాగానే నింద వచ్చును. మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయో, నీతిమంతులకు న్యాయము తప్పించుటయో క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఊరి తెచ్చును. కొండెగాని మాటలు రుచికల భోజ్యములు, అవి లోక కడుపులో నొక్కి దిగిపోవును. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. జ్ఞానుల చెవి తెలివిని వెదకును, వివేకము గల మనస్సు తెలివిని సంపాదించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగచేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును, అయితే ఎదుటవాడు వచ్చిన మీదట వారి సంగతి తేటపడును. చీట్లు వేయుట చేత వివాదములు మానును, అది పరాక్రమశాలులను సమాధానపరచును. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయమునందిన సహోదరుని వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగర తలుపుల అడ్డగడిలంత స్థిరములు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని అందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరమిచ్చును. బహుమంది చెడుకాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, దేవాది దేవ, రాజులకు రాజా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా, యెహోవా రోహి అయ్యా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, నీకే వందనాలు వందనాలు వందనాలు. గొప్ప దేవుడా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యములు చేసే దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవా, అయ్యా మన్నాను కురిపించిన దేవా, మారా నీళ్ళను మధురముగా మార్చిన దేవా, బండ నుండి నీళ్ళిచ్చిన దేవా, తండ్రి ఎరుకో గోడలు కూల్చిన దేవా, అయ్యా నీ మహత్ కార్యములను బట్టి నీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా మా కొరకునైనా పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకినైనా రిక్తునిగా వచ్చి ప్రభా, అయ్యా తండ్రి రాజా, మా పాప పరిహారార్థ బలిగా, మా ప్రాయశ్చిత్తార్థ బలిగా నాయన, మా సమాధానార్థ బలిగా మా కొరకు బలి అయిన యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, అయ్యా పవిత్రమైన మీ రక్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మా కొరకు ప్రభ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి 3వ దినమును తిరిగి లేచి పాతాళ వేదనలు అనుభవించావు నాయన. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున నాయన విజ్ఞాపన చేయుచున్న దేవుడవు నాయన, నీకే వందనాలు వందనాలు వందనాలయ్యా.
స్తోత్రార్హుడా నీకే స్తుతి 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 స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధ రక్తాన్ని ఉదయకాలం ఆశ్రయిస్తున్నాం ప్రభా. అయ్యా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నాయన. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా నాయన. అయ్యా మా ప్రాధములు, పాపములు, దోషములు, అతిక్రమలు నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా నీ కనికరమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తేందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. వాక్యమే ఉన్న దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా వినిన వాక్యాలు మా హృదయాలు ఫలింపచేయండి నాయన. వినిన వాక్యం అయ్యా వాక్యము ద్వారా మేము జీవించినట్లు, బ్రతుకున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మడ మీరు బలముగా మాలో పని చేయండి తండ్రి. మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. నీకు ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా, నీ చిత్తానుసారులుగా అయ్యా మమ్మల్ని నడిపించండి. రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధాత్మడ సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధాత్మడ కార్యము జరిగించండి, కృప చూపండి, కనికరించండి, దయను పాలించండి. రాజ్యానికి వందనాలయ్యా. అయ్యా తెలివి, జ్ఞానము, ఆలోచన అనుగ్రహించే దేవుడవు నీవేనాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయ్యా తండ్రి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమేమై ఉన్నామో నీ దయ వల్లనే, నీ కృప వల్లనే, నీ కనికరం వల్లనే ప్రభా తండ్రి నాయన. రాజా అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యం బట్టి, మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా చివరిగా నీ కృపాసనం మీదకు వచ్చి ఉన్నాం ప్రభా. నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మా వ్యక్తిగత జీవితాలపై, మా కుటుంబ జీవితాలపై ప్రభా నీ కృప కలుగును గాక. అయ్యా మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరిపై నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక నాయన. అయ్యా రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక. మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక. పట్టణంలో గొప్ప ఉజ్జీవం రగులు కొనును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. క్రైస్తవులందరినీ రూపాంతరపరచని, రూపులోకి మార్చని, దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేని. పరిశుద్ధాత్మ కార్యము బలముగా నాయన క్రైస్తవ్యం మీద కుమ్మరించండి, ఆత్మతో నింపండి. ఆత్మ కార్యాలు క్రైస్తవుల ద్వారా మీరు జరిగించండి నాయన. అయ్యా తండ్రి దైవజనరాలు, సేవకులు, సేవకురాలు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుని ఎవరు ఏ రీతిలోని పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారికి కావాల్సిన అభిషేకమును మీరు బలముగా కుమ్మరించి ప్రభా అయ్యా మీరు వాడుకోండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. నీకు వందనాలు. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వారిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి నాయన. అయ్యా కావాల్సిన జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి ప్రభా. ఇంకా నువ్వు సువార్త అందిన గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు నిశ్చయంగా యేసు క్రీస్తు నామంలో పట్టబడును గాక. సువార్తకు విరోధంగా రూపించబడతారు ప్రతి ఆయుధం యేసు నామంలో లయమైపోవును గాక తండ్రి. సువార్తకులు ఇంకనూ లేపబడుదురుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా. అయ్యా ఉదయకాలమున ప్రభా తండ్రి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంపై నీ కృప కలుగును గాక. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు మాంసపు గుండెలుగా మార్చబడును గాక. అయ్యా భారతదేశం పక్షంగా యెహోవా లేచును గాక. ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. బల సూచకమైన మందసమా లేచి బలము తొడుక్కొని ఆయన నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించిన పాపం విడిచి అయ్యా నీ సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనకి యేసు నామంలో జవాబు వచ్చును గాక. అయా దేశానికి క్షేమము కలుగును గాక. అభివృద్ధి కలుగును గాక. స్వస్థత కలుగును గాక. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాలు అయ్యా దేశానికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నాయన అయ్యా మా ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. అయ్యా నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి నాయన. అయ్యా తండ్రి నాయన కావాల్సిన జ్ఞాన వివేకంలో మీరు అనుగ్రహించమని ప్రభా. అయ్యా మా దేశంలో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యము రావాలని ప్రార్థిస్తూ ఉదయకాలం మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.